హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి లాంగ్ గౌన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఆల్రెడీ కటింగ్ వచ్చేసి మొన్నటి వీడియో అప్లోడ్ చేశాము. నిన్న దీనికి రిలేటెడ్గా కౌల్ స్లీవ్స్ వీడియో కూడా ఆల్రెడీ మనకి ముందు వీడియోస్లో ఉంది. ఒకవేళ వీటికి సంబంధించిన కటింగ్ కానీ కౌల్ హ్యాండ్స్ కానీ చూడాలి అనుకుంటే మన ముందు వీడియోస్లో చూడొచ్చు. ఓకేనా? ఈరోజు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ లాంగ్ గౌన్ని చాలా సింపుల్గా సూపర్గా ఉండేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మాత్రం ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే కదా కొత్త వీడియోస్ ఎప్పటికప్పుడు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ లాంగ్ గౌన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ లాంగ్ గౌన్ని స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఈ ఫ్రాక్ పీస్ని తీసుకుందాము. దీనికి చివరన కొంచెం చిన్న పీస్ తగ్గింది కదా, ఆ తగ్గిన పీస్కి సరిపడా చిన్న పీస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. మనం కటింగ్లో కట్ చేసి పెట్టుకున్న పీస్ని మనకి ఎటువైపు అయితే తగ్గిందో ఆ తగ్గిన వైపున ఫస్ట్ ఇలా జాయింట్ చేసి, అంటే ఇలా పై వైపు నుండి కుట్టి జాయింట్ చేసేసి తర్వాత పై వైపున ఒక కుట్టు వేసాను. ఇలా ఈ గౌన్లో రెండు పీసులకి తగ్గిన ఈ రెండు పీసులని జాయింట్ చేసేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఇక ఈ గౌన్ పీస్ నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. లైనింగ్ పీస్లో ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఫస్టే కుట్టు వేసేసుకున్నామంటే ఈ లైనింగ్ వరకు మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ని పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ నడుము వైపున పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్, ఈ పీస్కి పై వైపున మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ గౌన్ పీస్ని తీసుకోవాలి. ఈ రెండు పీసుల్ని కలిపేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ గౌన్ పీస్ అలానే లైనింగ్ పీస్ కలిపేసి ఒక కుట్టు వేసేసి ఈ రెండు పీసుల్ని కలిపేసి జాయింట్ చేసి పెట్టాను. ఈ విధంగా ఈ గౌన్ పీస్ ఫ్రంట్ పార్ట్లోకి ఒక పీసు, బ్యాక్ పార్ట్లోకి ఒక పీసు, మొత్తం రెండు పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ పీస్ని తీసుకుందాం. బాడీ పార్ట్ పీస్లో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కటింగ్ కోసం లైనింగ్ పీస్లో రెండు పీసులు కట్ చేసాం కదా, ఈ మిడిల్లో ఉన్న ఈ పీస్ని వరకు ఇలా పెట్టేసి రెండో వైపున ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ రెండు పీసుల్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత జాయిన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్కి జాయిన్ చేయడానికి ఫస్ట్ మనము ఈ నెక్ దగ్గర డిజైన్ పెడదాం అనుకున్నాం కదా, డిజైన్ పెట్టడానికి ఫస్ట్ ఈ పీస్ని పక్కన పెట్టేసి ఈ లైనింగ్ పీస్ పై వైపున డిజైన్ కోసం ట్రయాంగిల్ షేప్లో పీసుని జాయిన్ చేసేసుకుందాము. నెక్కి డిజైన్ వేయడం కోసం ఇలా స్క్వేర్ షేప్లో ఒక పీస్ని తీసుకొని ఈ పీస్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని చివరన కుట్టు వేసేసుకోవాలి. ఇలా కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ పై వైపున ఈ పీసుల్ని పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ దగ్గర వరకు ఈ ట్రయాంగిల్ షేప్లో ఈ పీసుల్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ ఈ ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. ఒరిజినల్ ఈ ఫ్రాక్ పీస్ని తీసుకొని ఇప్పుడు ఈ డిజైన్ ఇలా లోపల వైపునకు పోయేలా పెట్టుకొని ఈ నెక్ పై వైపున కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఈ నెక్ దగ్గర వరకు జాయిన్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఈ నెక్ రౌండ్ నీట్గా తిరగడం కోసం మధ్యలో చిన్న టక్సులను పెట్టుకోవాలి. మధ్యలో ఇలా చిన్న చిన్న టక్సులను పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఈ లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇలా విడిగా పెట్టి ఈ ఖర్చు పైవైపునకు వచ్చేలా చూసుకొని ఈ లైనింగ్ పీస్ పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పైవైపున ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఇక మనకి ఈ లోపల వైపున ఎక్స్ట్రా ఈ పీచులు ఏమీ లేకుండా నీట్గా వస్తుంది. పైవైపున కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్కి పైవైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీసు ఈ బాడీ పార్ట్ పీసు రెండు కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీసు లైనింగ్ పీసు రెండు కలిపేసి చుట్టూ జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. మధ్యలో ప్రిన్స్ కట్ షేప్ కోసం కట్ చేసాం కదా, కట్ చేసిన ఈ పీస్ని ఇది కూడా మనకి లోపల వైపున ఖర్చులు కనిపించకుండా లైనింగ్ పీస్ వైపున ఈ లైనింగ్ పీస్ జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసేటప్పుడు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఖర్చు ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. అట్లా కాకుండా కొంచెం కార్నర్స్గా వచ్చేటట్టు, అంటే కుట్లు ఇట్లా యూ షేప్లో వచ్చేలాగా కుట్టకపోతే ఈ ప్రిన్స్ కట్ షేప్ అంత పర్ఫెక్ట్గా అనిపించదు. కాబట్టి ఈ కుట్టు వేసేటప్పుడు కొంచెం నీట్గా చూసుకొని వేసుకోవాలి. ఇలా ఇటువైపున లైనింగ్ పీస్ జాయింట్ చేసిన తర్వాత రెండవ వైపున ఈ డ్రెస్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. రెండో వైపున ఈ డ్రెస్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా పైకి తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని కూడా ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పై వైపున ఖర్చు కనిపించకుండా ఉంటుంది, లోపల వైపున కూడా ఎక్కడ ఖర్చు అంచులు కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇలా పై వైపునకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీసు ఈ బాడీ పార్ట్ పీసు రెండు కలిపేసి చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఎలా అయితే మనము జాయింట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నామో ఇదే విధంగా రెండో వైపున పార్ట్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ రెండో వైపున కూడా ఈ ప్రిన్స్ కట్ షేప్ పీస్ని జాయింట్ చేసేసి చుట్టూ కుట్టేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా ఇంతవరకు ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్లో వచ్చేసి మనము నెక్ డిజైన్ ఏమీ పెట్టలేదు కాబట్టి జస్ట్ ఈ నెక్ రౌండ్ దగ్గర కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక మిగిలిన చుట్టూ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో ఈ నెక్ దగ్గర వరకు ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేశాను. ఈ బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో మనకి ప్రిన్స్ కట్ షేప్ కోసం ఎక్స్ట్రా తీసాం కదా క్లాత్, బ్యాక్ పార్ట్లో వచ్చేసి జస్ట్ ఇలా 2 డాట్స్ వేసాను. ఇలా ఇంతవరకు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందు మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ పీస్, ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ మన క్లాసుల్లో మనం ముందు క్లాస్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఈ కౌల్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇలా ఈ విధంగా ఇప్పుడు నేనైతే కౌల్ హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను. మన ఇష్టం, కావాలి అనుకుంటే ఇదే మోడల్ పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసి స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్ని కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ హ్యాండ్ వచ్చేసి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి వచ్చేలా ఈ మధ్యలో నుండి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇటువైపున ఎలా అయితే హ్యాండ్ని జాయిన్ చేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్ పీస్కి రెండో వైపున కూడా హ్యాండ్ని జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు ఈ బాడీ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే ఈ ఫ్రాక్ పీసు చివరన తగ్గిన పీస్ని జాయిన్ చేసేసి లైనింగ్ పీస్ని కూడా ఈ పై వైపున జాయిన్ చేసి పెట్టాం కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసు ఈ బాడీ పార్ట్ పీస్ ఇలా పెట్టేసుకొని రెండు కలిపేసి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ పీస్ని ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసాం కదా, ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో ఇంకొక ఫ్రాక్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ రెండో వైపున కూడా ఈ ఫ్రాక్ పీస్ని జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేయడానికి ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టామో అదే ఖర్చు వచ్చేలా చూసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ పీస్లో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ బాడీ పార్ట్ పీస్ వరకు కరెక్ట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 1 లేదంటే 2 ఇంచుల వరకు ఇక్కడి వరకు కుట్టు వేసేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఇటువైపున ఎలా అయితే వేస్తామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు కుట్టి రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా విడిగా తీసుకోవాలి. పై వైపున లైనింగ్ పీస్ని పై వైపున, ఇటువైపున లైనింగ్ పీస్ని ఇటు, రెండు విడిగా తీసుకొని ఇప్పుడు ఈ గౌన్ పీస్ మాత్రమే 2 పీసుల్ని కలిపేసి చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకుంటేనే మనకి ఫ్రాక్ ఈ ఎక్కువ ఫ్లేర్ ఉంటుంది కదా, అది పట్టుకుపోయినట్లుగా లేకుండా నీట్గా వస్తుంది.
ఇక్కడ కుట్టి రఫ్ చేసాం కదా, ఈ రఫ్ చేసిన దాని పక్కనే కుట్టు స్టార్ట్ అయ్యేలాగా నీడిల్ పెట్టేసుకొని ఇక్కడి నుండి మనం చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ గౌన్ పీస్ వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ మధ్యలో ఈ గౌన్ పీస్ని ఇలా లోపలికి పెట్టేసి ఇటువైపున లైనింగ్ పీస్, ఇక్కడ వచ్చేసి మనం రఫ్ చేసాం కదా, ఈ రఫ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడి నుండి మనం చివరి వరకు ఈ 2 పీసుల్ని మాత్రమే కలిపేసి సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇటువైపున ఎలా అయితే సైడ్ జాయింట్ చేసామో ఫస్ట్ ఇక్కడి వరకు కుట్టి రఫ్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ గౌన్ పీస్ని మాత్రమే కుట్టేసి ఆ తర్వాత ఈ లైనింగ్ పీస్ని ఎలా అయితే జాయింట్ చేసామో ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గౌన్ పీస్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా చిన్న టక్స్ పెట్టాము అంటే ఇక్కడ ఈ గౌన్ పీసు ఇక్కడ పట్టుకున్నట్లుగా లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలానే రెండో వైపున కూడా ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసేసుకుందాము. ఇలా రెండో వైపున కూడా ఒకసారి లూజులు చెక్ చేసి సైడ్ జాయింట్ చేసేసామంటే మనకి రెండు వైపులా మొత్తం సైడ్ జాయింట్ చేయడం పూర్తవుతుంది. ఇలా మొత్తం సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మనం ఆల్రెడీ ఈ గౌన్ పీస్కి లైనింగ్ పీస్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుంచాం కదా, ఈ చివరన ఈ గౌన్ పీస్కి మాత్రం ఈ చివరన జిగ్జాగ్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మొత్తం ఈ చివరన చుట్టూ జిగ్జాగ్ చేసేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలానే వేసేసుకోవచ్చు డ్రెస్. లేదంటే కనుక కొంచెం ఈ ఫ్లేర్ మనం ఎక్కువ ఫ్లేర్ పెట్టాం కదా, ఇది ఇంకా బాగా నీట్గా కనిపించాలి అంటే ఈ గౌన్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో క్యాన్ యూజ్ చేసి దాదాపుగా ఒక డ్రెస్కి అంటే ఒక 1/2 మీటర్ క్యాన్ అయితే సరిపోతుంది. ఒక 1/2 మీటర్ క్యాన్ తీసుకొని ఒక ఇంత వెడల్పు అంటే సుమారుగా ఒక 5 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకొని చుట్టూ అంటే ఒక 2-3 పీసుల్ని కట్ చేసేసి ఈ లైనింగ్ పీస్కి చుట్టూ జాయిన్ చేసేస్తే ఈ చివరన ఇంకా ఫ్లేర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లాంగ్ గౌన్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా అది మన చాయిస్, క్యాన్ కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, మన చాయిస్ పూర్తిగా. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్నాము అంటే మనకి మొత్తం ఈ డ్రెస్ని ఈ లాంగ్ గౌను స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇలా చూడటానికి కంటే వేసుకుంటే బాగా స్టైలిష్గా ఉంటుంది. ఈ కౌల్ హ్యాండ్స్ అంటే మనకి ఫుల్ సిల్క్, ఇదైతే విపరీతంగా జారిపోతుంది కదా, ఈ హ్యాండ్ ఫిట్టింగ్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్కి. ఇలానే రెండో వైపున కూడా జస్ట్ ఇలా ఫోల్డింగ్స్ వచ్చేసి వేసుకుంటే చాలా స్టైల్గా ఉంటుంది. ఓకేనా? ఇలా మనం ఎంత హెవీగా ఉండే మోడల్ అయినా సరే దాదాపుగా చూస్తే ఏమనిపిస్తుంది అంటే చాలా హెవీ మోడల్ ఏమో అనిపిస్తుంది, కానీ అలా ఏమీ కాదు. ఎంత హెవీ మోడల్ అయినా సరే చాలా సింపుల్గా మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఈ లాంగ్ గౌన్ని స్టిచ్ చేసుకుందాము అనేది. ఇది వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఫ్రంట్ పార్ట్లోనే ప్రిన్స్ కట్, ఈ నెక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా డిజైన్, అలానే హ్యాండ్స్ వచ్చేసి కౌల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది. మనకి ఇలా విడిగా చూసేదానికంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంత బాగుండే ఈ గౌన్ని ఇలా చాలా సింపుల్గా మనం డిజైన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు ముందుగానే మీరు చూడాలి అనుకున్నట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.